రియలైజ్ ద రియాలిటీ అంటే తెలుగులో ఏమని చెప్పాలి? యథార్థతను ఆస్వాదించాలి, యథార్థతను ఒప్పుకోవాలి, యథార్థతను నమ్మాలి, యథార్థతను మనము 100% గ్రహించాలి. గ్రహించిన పౌలు ఇలాగంటున్నాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను. ఒక గొప్ప వేదాంతి, ఒక గొప్ప మిషనరీ, ఒక మన పార్లమెంటు లాంటి పార్లమెంటు సన్హెద్రిన్ సభలో ఒక డామినేటెడ్ లీడర్ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనెంత దౌర్భాగ్యుడను. అది ఒప్పుకోవడం మాత్రమే కలగలేదు, ఆయన అంటున్నాడు, నా పాత రోత జీవితాన్ని ఒకసారి నేను ఆలోచన చేస్తే ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మీరు మీ జీవితములో ఒక యథార్థతను ఉన్నట్టుగా మీ హృదయములో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి అంటున్నాను. ఎంతకాలము అబద్ధం చెప్పుకుంటూ తిరగగలం? ఎంతకాలం మోసం చేసుకుంటూ తిరగగలం? ఎంతకాలం చేయవలసింది చేయకుండా ఈ పాత రోత పనుల్లో జీవించి దేవుణ్ణి మోసం చేసుకుంటూ వెళ్ళగలం? ఎంత దౌర్భాగ్యుడను నేను. మొదటి తిమోతి పత్రికలో మనం చదివే ఆ మొదటి అధ్యాయము 12వ వచనములో దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను ఏమిటయా, నేను దూషకుడను, నేను హింసకుడను, అనేకులను హింసించిన, కొట్టిన, చంపిన బాధ. ఓ ఈ బాధకు వచ్చే ఫలితము దేహ మరణము, పాపపు మరణం, శరీర మరణం కాదు, నిత్య జీవపు మరణము నుండి నన్ను ఎవడు తప్పించగలరు? దిస్ ఈస్ ద రియలైజేషన్. ఆ హృదయ స్పందన తన ఆత్మలో నుండి మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలు, ఇంకా నిన్ను నీవు, నన్ను నేను మోసం చేసుకుంటూ జీవించే కాలం అయిపోయింది అని అంటున్నాను. దేవుడు ఇస్తున్నటువంటి వన్ మోర్ ఆపర్చునిటీ, మరొక అవకాశం అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.